ప్రార్థన చేద్దాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అల్లరి చేయకుండా ఎవరు అందరూ కండ్లు మూసుకోండి. ప్రార్థన, వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. ఒక అరగంటలో మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారకుడైన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన వారమంతా మమ్మలను, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని ప్రేమించి చక్కటి ప్రభా ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును, శక్తినిచ్చి ఈ దినము ప్రభా సమాజంగా కూడుకొని నీ సన్నిధానములో నిలవబడి ప్రభా నీ మాటలు ప్రకటించగలిగే ధన్యతను, నీ మాటలు వినగలిగే ధన్యతను, నీ మాటలు ప్రభా తండ్రి ఆలోచింపచేసే ప్రభా అవకాశమును మీరు మాకు దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మాకంటే బలవంతులు, ధనవంతులు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, జ్ఞానవంతులు ప్రభా ఈ దినము లేనప్పటికీ ఏ యోగ్యత లేని మాకు, ఏ అర్హత లేని మాకు మీ ఉచితమైన ప్రేమను బట్టి, మీ అపారమైన కృపను బట్టి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కొన్ని నిమిషాల వాక్యాన్ని మేము నేర్చుకుని చుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసు మాకు దయచేయండి. సమయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ దేవుని సహాయమును నిండుగా మాకు మీరు అనుగ్రహించి మీరు మాత్రమే ఈ ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకోమని మా కొరకు త్వరలో రానియున్న మీ ప్రియకుమారుడు, మా అందరి లోక రక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో అతి మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరికైతే ఈ మాటలు వినబడుతున్నాయో మీకు, అలాగే గ్రామ ప్రజలందరికీ, గ్రామ పెద్దలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య ద్వారా మా ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియజేస్తున్నాము. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము. మీ బాగోగుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఏదైనా అవసరతలు ఉంటే, ప్రార్థన అవసరతలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మీకు అందుబాటులో మేము ప్రార్థన చేయడానికి మేము ఉన్నాం. దయతో విషయాన్ని మీరు గమనించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. అలాగే ఎవరికైనా ఈ యొక్క స్థలానికి రావాలని ఆసక్తి ఉంటే మాతో కలిసి దేవుని ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని మాటలు వినాలని మీకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీ రాక కొరకు ఎదురు చూస్తున్నాం. మాకంటే ముందుగా దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. మీరందరూ బాగుండాలి, మీరందరూ సత్యములో ఉండాలని విషయాన్ని మనసుని పెట్టవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. వాక్య పరిచర్యలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తల కార్యాలు, లూకా గారు రాసిన అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం దేవుని కొరకు మనము పాటించవలసినవి కొన్ని ఉన్నాయి. దేవుని కొరకు ఇవి పాటిద్దాం అని రాసుకోండి. అమ్మా, నేను ప్రతిసారి చెప్తున్నాను, ఒక పెన్ను తీసుకోండి, ఒక నోట్బుక్ తీసుకోండి. మనకి పెన్నులు ఒక 20-30 పెన్నులు మనం చర్చిలో ఉన్నాయి. ఒక పేపర్ కానీ, ఒక బుక్ కానీ, మీరు నోట్బుక్ మీరు రన్ చేసుకుంటే ఖచ్చితంగా వాక్యాలు మీకు దేవుడు రానున్న రోజుల్లో చక్కగా మీకు దేవుడు వాక్యాలు అర్థమవుతాయి. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం మరొకసారి చెప్తున్నాను, దేవుని కొరకు ఇవి పాటిద్దాం అని టైటిల్ పెట్టుకోండి. ఏమి పాటించాలో ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ విశ్వాసగా, ఒక క్రైస్తవ సేవకుడిగా మనమందరం ఏమి పాటించాలో అవి ఒక్కొక్కటి అండర్లైన్ చేసుకుంటూ మనము ధ్యానం చేద్దాం. మొదటిగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి రాయబడిన దేవుని మాటలు మనం చదువుదాం. మీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టి విరుచుటి యందును, ప్రార్థన చీటి యందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ ఒక అండర్లైన్ చేయండి, లాస్ట్ది ప్రార్థన. ఈ ప్రార్థన అనేది మనము దేవుని కొరకు ఇవి చేద్దాం అన్నాం కదా. దేవుని కొరకు మనం చేయవలసింది మొదటిగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎందుకంటే క్రైస్తవ ఆత్మీయ జీవితానికి ప్రార్థన అనేది ఒక పునాది లాంటిది. గతంలో నేను చెప్పాను, ప్రార్థన అనేది ఒక ఆత్మీయ జీవితానికి, క్రైస్తవ జీవితానికి ఒక పునాది లాంటిది. పునాది ఎంత బలంగా ఉంటే ఆ ఇల్లు అంత బలంగా, వినబడుతుంది నా మాటలు? పునాది
ఎంత గట్టిగా ఉంటో, ఎంత బలంగా ఉంటేనే అంత బలంగా ఆ గృహము గానీ, ఆ రేకుల షెడ్ గానీ, ఏదొక ఇల్లు అంత బలంగా ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవ ఆత్మీయ జీవితానికి ప్రార్థన అనేది ఒక పునాదిలా ఉంటే, మన ఆత్మీయ జీవితం ఎంత బలంగా ఉంటుందో తెలుసా? చాలా బలంగా ఉంటుంది. ఆ ప్రార్థనను మనము మానక చేయాలి. ఎలా చేయాలంట? రిప్ రిపీట్ రావాలి మీ దగ్గర నుంచి. మానక చేయాలి. అంటే ప్రార్థన మనం పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలి, నిద్ర లేచినప్పుడు ప్రార్థన చేయాలి, బయటికెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి, స్కూల్‌కెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి, కాలేజీకెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి. మనం ఇంటి నుంచి అడుగు బయట పెడుతున్నామంటే ప్రార్థన చేసుకొని ఒక అడుగు బయటికి పెట్టాలి. అర్థమవుతుందా? అంటే ప్రార్థన అనగానే దేవునితో మనం మాట్లాడడం. ప్రార్థన అంటే ఏంటంట? దేవునితో మనం మాట్లాడడం, దేవునికి మన బాధలు చెప్పడం, దేవునికి మన విజ్ఞాపనలు తెలియచేయడం, దేవునికి మన అవసరతలు తెలియచేయడం, దేవునికి మనము కాపుదల చేస్తున్నాం. ఎందుకంటే ప్రభా, నేను ప్రయాణంలో ఉన్నాను, నీ దూతలు నాకు కావలి ఉంచు, క్షేమకరమైన ప్రయాణం నాకు దయచేయి. ఇప్పుడు మనము దుమ్ములపేట నుంచి మూలపేట ప్రాంతానికి వచ్చాం. మన వాహనం ఏమీ అంత అనుకూలంగా మనకి లేదు. కానీ మనము మూలపేట బయలుదేరుతున్నప్పుడు నా వైపు చూడాలి. మూలపేట బయలుదేరుతున్నప్పుడు చక్కగా ప్రార్థన చేశాం. ప్రభువా, ఇదిగో మూలపేట నిన్ను ఆరాధించడానికి మేము ప్రయాణం వెళ్తున్నాము. మాకు క్షేమకరమైన ప్రయాణం మాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే, ఆ ప్రభువు మన ప్రార్థన విని మనల్ని ఏం చేస్తున్నాడు? క్షేమకరమైన ప్రయాణానికి ఇచ్చి, క్షేమముగా రోడ్లు బాగోకపోయినా, విపరీతమైన వర్షం రాత్రి అంతా పడినా, రోడ్లు బాగలేకపోయినా, లారీలు, బలమైన వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు తన క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చి మూలపేట ప్రాంతానికి మనల్ని నడిపించాడు. అందుని బట్టి దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. మనము ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన కాపుదల ఉంటుంది. అది మానక చేయాలి. ఎలా చేయాలంట? మానక. మరొక చోట ఒక మాట ఉంటుంది, మనం ఎప్పుడైతే ప్రార్థన మానేసామో అప్పుడే పాపం చేస్తున్నాము. ఎప్పుడైతే ఆ పూట నేను ప్రార్థన మానేశానో, ఆ రోజు ప్రార్థన మానేశానో, నీవు నేను కూడా ఆ రోజు, ఆ క్షణం, ఆ పూట మనం పాపం చేసినట్లు లెక్క తెలుసా? బైబిల్ కొలమాన ప్రకారంగా, బైబిల్ కొలతల ప్రకారంగా, బైబిల్ కొలమాన ప్రకారంగా ఎప్పుడైతే ఏ పూటైతే నీవు నేను ప్రార్థన మానేసామో, ఏ రోజైతే నీవు నేను ప్రార్థన మానేసామో, ఆ క్షణమే, ఆ రోజే, ఆ పూటే మనం దేవునికి విరోధంగా మనము పాపం చేసినట్లు లెక్క. అర్థమవుతుంది కదా? అంటే మనము మానకూడదు. ఏం కూడదంట? మానకూడదు. పడుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇప్పటి వరకు కాచి కాపాడ్డావు, నిద్రలోకి వెళ్తున్నాను, ప్రశాంతమైన వాతావరణం నాకు దయచేయని ప్రార్థన చేయాలి. లేవగానే ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, రాత్రంతా నన్ను కాచి కాపాడేందుకు నీకు స్తోత్రం, నీకు వందనాలు. ఈ దినమంతా మమ్మలను కాచి కాపాడండి, నీ కాపుదల దయచేయండి, నీ భద్రతను దయచేయండి. మా స్కూల్ ప్రయాణములో, కాలేజీ ప్రయాణములో, ఈ యొక్క దాంపత్య జీవితంలో, కుటుంబ వ్యవస్థలో, మా ప్రయాణములోను, మా యొక్క కుటుంబంలోను, మా యొక్క కష్టార్జితంలోను, ప్రతి విషయంలో మీ కాపుదల దయచేయండి అని మనం ప్రార్థన చేయాలి. మరొక మాట మీకు చూపిస్తాను. మనందరికీ మార్గదర్శకుడు ఎవరు? మనందరికీ మార్గదర్శకులు ఎవరు? చెప్పు కదమ్మా. అదే మనందరికీ మార్గదర్శకుడు, మన హీరో, రియల్ మోడల్, రోల్ మోడల్ ఎవరు మనకి? ప్రభాసు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలకృష్ణ, చిరంజీవి, జగనన్ను, పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, ఇలాంటి వారు కాదు మనకి రోల్ మోడల్గా ఉండవలసింది. ఎవరు మనకి రోల్ మోడలు? మన క్రీస్తు మనకు రోల్ మోడలు. మన మాదిరి మన క్రీస్తు. తన అడుగు జాడలో మనం నడవాలని మనకు మాదిరి ఉంచిపోయిన క్రీస్తు మన రోల్ మోడల్. ఆ రోల్ మోడల్ అని యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేశాడో ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. తెలుసు కదా, మత్తయి సువార్త, మార్కు సువార్త. తీయండి ఒకసారి. బైబిల్ తీస్తున్నారా? రాస్తున్నారా? రెఫరెన్స్లు రాస్తున్నారా? వాక్యాలు రాస్తున్నారా? మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. 35వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆయన పెందెల కాడ లేచి, ఇంకా వెంటనే అందుకోవాలి మీరు. ఒక మాట చదువుతున్నానా, తర్వాత ఆ మాట మీరు చదివితే
మీరు చక్కగా బైబిల్ తీస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఆయన పెందలకాడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎవరైనా? మన రక్షకుడు, మన విమోచకుడు, మన సృష్టికర్త, మన దేవుడు, మన రోల్ మోడల్, మన మాదిరి పెందలకాడ లేచి ఇంకా చాలా చీకటి ఉందంట. ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన పెందలకాడ లేచి అరణ్యములోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీవు నేను చేస్తున్నామా? చెబుతున్న నేను కానివ్వండి, వింటున్న మీరు కానివ్వండి, ఈ మాటలు వినబడుతున్న క్రైస్తవ సమాజం కానివ్వండి, సోషల్ మీడియాలో ఈ వీడియో చూస్తున్న ప్రజలు కానివ్వండి, మన రోల్ మోడలు, మన మార్గదర్శకుడు, మన క్రీస్తు అంతగా ప్రార్థన చేస్తే నీవు నేను ఇంకెంత ప్రార్థన చేయాలి? ఇంకెంత ప్రార్థన చేయాలి? ఆలోచించండి. మనం పాటించాలి. దేవుని కొరకు పాటించవలసింది ఏంటి? ప్రార్థన. మొదటిది ఏంటంట? ప్రార్థన. రెండవది వాక్యం అని రాసుకోండి. దేవుని కొరకు ఇవి పాటిద్దామని హెడ్డింగ్ పెట్టుకొని మొదటిది ప్రార్థన. ఆ ప్రార్థనకు మనం రెఫరెన్స్లు ఇచ్చాం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనము, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఇప్పుడు వాక్యం అని మనం టైటిల్ పెట్టుకొని కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. చూద్దామా మాట ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 119వ అధ్యాయము, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 119వ అధ్యాయం 50వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. నేను చదువుతున్న జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం ఎన్నిసార్లు చెప్తున్నాను తెలుసా? రెఫరెన్స్ 3-4 సార్లు చెప్తున్నాను. ఎవరు చెప్పరు తెలుసా అలాగా? నేను సేవకుల సదస్సుకి వెళ్తుంటాను, బయట వాక్యాలు నేర్చుకోవడానికి వెళ్తాను, అన్నిసార్లు చెప్పరు. కానీ నేను అక్కడ కొన్నిసార్లు మిస్ అయిపోతున్నాను, నేను బాధ అనిపించి నేను ఎప్పుడు చెప్పినా వాక్యం రెఫరెన్స్ 2-3 సార్లు నేను చెప్తాను. నాకు చాలా టైం తీసుకుంటా తెలుసా? అలా రెఫరెన్స్లో 2-3 సార్లు చెప్పిన వల్ల మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రసంగాలు ఎన్ని నిమిషాలు తీసుకుంటా తెలుసా? కానీ మీరు మిస్ అవ్వకూడదు, లేఖనాలు మిస్ అవ్వకూడదు, నేను పదే నేను చెప్పడం జరుగుతుంది. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనము, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. ఈ వాక్యం మనుషులు ఏం చేస్తుందో తెలుసా? బ్రతికిస్తుంది. ఏటయ్యా వాక్యం మనుషులను బ్రతికిస్తుందంటే వాక్ అనగా దేవుని మాట. ఏంటంట? వాక్కు అనగా దేవుని మాట. దేవుని మాటలో శక్తి ఉన్నది. దేవుని మాటలు మనుషులను ఆదరిస్తాయి. దేవుని మాటలు మనుషులను ఆలోచింపజేస్తాయి. దేవుని మాటలు మనుషులను ప్రయోజకులను చేస్తాయి. దేవుని మాటలు పనికి రాన మన జీవితాలను పనికొచ్చేలా తీర్చిదిద్దుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనసు ఎక్కడికో వెళ్ళిపోయిందా? ఇక్కడే ఉందా? ఎక్కడే ఉంటే ఆమేన్ అనాలి కదా. ఎప్పుడు అలక్ట్గా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా బాధలలో నాకు నెమ్మదిస్తుంది దేవుని వాక్కు. రాజకీయ నాయకులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, నాన్నవారు కానీ ఎవరు నా బాధలలో నాకు నెమ్మదినివ్వరు. ఏ దేవునైతే నేను నమ్ముకున్నానో, ఏ దేవునైతే నేను కొనియాడుతున్నానో, ఏ దేవునైతే నేను పూజిస్తున్నానో, ఆరాధిస్తున్నానో, ఏ దేవునికి నేను సమయాన్ని అప్పగిస్తున్నానో, నా సమయాన్ని నేను ఆయనకు సమర్పిస్తున్నానో, ఆ దేవుడు నా బాధలలో నాకు నెమ్మదినిస్తాడు. అలాంటి వాక్యాన్ని మనము ప్రతిరోజు ధ్యానిస్తూనే ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. మేడలున్నోడు ధన్యుడు కాదు, వ్యాపారంలోడు ధన్యుడు కాదు, వజ్ర వైడూర్యాలున్నోడు ధన్యుడు కాదు, పొలాలున్నవాడు ధన్యుడు కాదు, ఆస్తుపాస్తులున్నవాడు ధన్యుడు కాదు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు ఎవరైతే ధ్యానిస్తారో వారే నిజమైన ధన్యులు అని బైబిల్ చక్కగా స్టేట్మెంట్ ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలక్ట్గా ఉన్నారా? మనసులు ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉన్నాయా?
జాగ్రత్తగా వినండి. దేవుని మాటలు చాలా విలువైనవి, శ్రేష్టమైనవి, పరిశుద్ధమైనవి, చాలా అమూలమైనవి. జుంటె తేనె దారుల కన్నా మధురమైన మాటలు దేవుని మాటలు. వెండి కన్నా, బంగారాల కన్నా, వజ్ర వైడూర్యాల కన్నా ఎంతో శ్రేష్టమైనవి దేవుని మాటలు. ఆ మాటలు వినేటప్పుడు మనం వేగిర పడాలి. చాలా ఆలోచించి, చాలా సిద్ధపాటు కలిగి, సిద్ధ మనసు కలిగి, ఏ మాట నేను మిస్ అయిపోతున్నానో, ఏ మాట నేను మిస్ అయిపోతున్నానో, ఏ మాట నేను నా 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 నుండి దాటిపోతుందో జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకవేళ వాక్యం అర్థం అవ్వకపోతే నేను ఒక సొల్యూషన్ చెప్తున్నాను, మీకు జాగ్రత్త వినండి. ఒక సొల్యూషన్ చెప్తున్నాను, ఒక మార్గం చెప్తున్నాను. వాక్యము నాకు అందట్లేదు, వాక్యం నాకు అర్థం అవ్వట్లేదంటే ఖచ్చితంగా దేవుడిని అడగండి. ఎక్కడే అడగండి, అక్కడే మనస్సులోనే అడగండి. ప్రభువా, నీ వాక్యం అర్థం చేసుకునే నేత్రాలను, ఆ మనస్సును స్వీకరించే మనస్సును, అర్థం చేసుకునే మనస్సు నాకు దయచేయి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు ధారాళంగా ఇస్తానంటున్నాడు తెలుసా. నీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా నన్ను అడగండి అంటున్నాడు ఆయన. ఒకప్పుడు అక్కడ కూర్చునేటప్పుడు వాక్యాన్ని చదవడం చేత కానీ నాకు ఈరోజు వాక్యాన్ని చాలా స్పష్టంగా అర్థమైన రీతిలో నేను బోధించగలుగుతున్నానంటే నేను అడిగాను, మోకాలేసి అడిగిన రోజులు ఉన్నాయి. ప్రభా, నాకు బైబిల్ అర్థమయ్యే జ్ఞానాన్ని ఇవ్వు ప్రభా, బైబిల్ ధ్యానించగలిగే జ్ఞానం ఇవ్వు ప్రభా, వాక్యం బోధించగలిగే ధన్యత నీవు ప్రభా అని అడిగితే ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, నాకు ఇచ్చిన ఈ ధన్యతను, నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని మీకు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. అడగాలి. అడిగితే అమ్మ అన్నం పెడుతుందంట. అడగందే అమ్మ అన్నం పెడుతుందా? పెడుతుందా? అడిగితేనే కదండి ఎవరైనా సహాయం చేస్తారు. అడిగితేనే కదండి ఎవరైనా మనం హెల్ప్ చేస్తారు. నాకు విపరీతమైన దాహం ఉంది, ఎండలో విలవిలలాడిపోతూ నోరు ఆరిపోయి దాహంతో ఉన్నాను. నా దాహం ఎవరికైనా తెలుస్తుందా? కానీ నేను దాహంతో ఉన్నాను అనే విషయం బయటకు చెప్తేనే ఎవరైనా మంచినీళ్ళు ఇస్తారు. ఇప్పుడు నాకు జ్ఞానం కావాలని నీలో ఇష్టం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఆ జ్ఞానాన్ని నీకు నాకు ఇస్తాడు. చూద్దాం, ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 22వ వచనములో ద్వితీయోపదేశ కాండము మోసే గారు రచించిన పంచకాండాలలో ద్వితీయోపదేశ కాండము లాస్ట్. ఆది కాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. చూడండి. తాను తన సహోదరుల మీద గర్వించి ధర్మశాస్త్రం విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకయుండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్రం, మీరు అండర్లైన్ చేయండి, ఈ ధర్మశాస్త్రము వాక్యములన్నిటినీ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఏ గ్రంథమును చదువుచుండవలెను? పరిశుద్ధ గ్రంథమును. బ్రతుకు దినములన్నీయు నీకు 60 ఏళ్ళు ఇచ్చాడా, 70 ఏళ్ళు ఇచ్చాడా, 50 ఏళ్ళు ఇచ్చాడా, 30 ఏళ్ళు ఇచ్చాడా, 40 ఏళ్ళు ఇచ్చాడని కాదు. నీకు దేవుడు ఎంత ఆయుష్నిచ్చాడో నీ ఆయుష్ దినములన్నీయు, నీ బ్రతుకు దినములన్నీయు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూనే ఉండాలి. దేవుని కొరకు ఇవి పాటిద్దాం రండి మన టైట్లు. రండి కాదు కానీ దేవుని కొరకు ఇవి పాటిద్దాం. ఏమి పాటిద్దాం? పెందల కాడ లేచి మనం ప్రార్థన చేద్దాం. వాక్యము, మనం బ్రతుకు దినములన్నీ మనం వాక్యాన్ని చదువుదాం. ఎందుకంటే ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. నా బాధలో నాకు నెమ్మదినిస్తుంది. ఆ వాక్యం శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, అమూలమైనది, జుంటి తేనె దారుల కన్నా మధురమైనదే ఆయన వాక్కు. ఎప్పుడైతే మనం ఇష్టపడి ఆనందించి దాన్ని ధ్యానిస్తామో మనం ధన్యులము అంటున్నాడు దేవుడు. అటు ధన్యతను దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఒకసారి చెప్పండి, అట్టి ధన్యతను దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. అలా ఉండాలి. అలా ఉంటే మనసు ఎక్కడ ఉందని అర్థం. అలా లేకపోతే మనసు ఎక్కడో ఉందని అర్థం. అర్థమవుతుంది కదా? ఎన్ని విషయాలు చెప్పాను? ప్రార్థన, వాక్యం, 2 విషయాలు చెప్పాను కదా.
మూడో విషయం సువార్త అని రాసుకోండి. ఇప్పుడు నేను రెఫరెన్స్లు ఇస్తాను, జాగ్రత్త వినండి. మార్క్ గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 15 వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి అమ్మా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఎవరికి ప్రకటించమన్నాడు? సర్వలోకానికి వెళ్ళమన్నాడు. అది ఆస్ట్రేలియా, ఇంగ్లాండా, పాకిస్తానా, ఇండియా, బంగ్లాదేశా, ఏ కంట్రీకైనా వెళ్ళమన్నాడైనా. అది ఏ రాష్ట్రానికైనా వెళ్ళచ్చు, ఏ జిల్లాకైనా, ఏ ప్రాంతానికైనా, ఏ మండలానికైనా, ఏ సిటీకైనా మనం వెళ్ళి సువార్తను ప్రకటించాలి. నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సువార్త ప్రకటించవలసిన బాధ్యత నీ మీద నా మీద మోపబడి ఉన్నది. ఏం చెప్పాను రెఫరెన్స్? రెఫరెన్స్ కూడా చెప్పాలి మరి. అది మార్క్ గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 15 వచనం, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుంది అని దేవుడు ఒక లాస్ట్ ఆజ్ఞగా, చివరి ఆజ్ఞగా దేవుడు మనకి ఏం చెప్పాడంట? మొదటి ఆజ్ఞ ఏంటంట? సువార్తను ప్రకటించమన్నాడు. చివరి ఆజ్ఞగా దేవుడు మనల్ని శిష్యులను తయారు చేయమన్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, మీరు సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. మత్తయి సువార్త 28:19 ఉంటుంది అన్నమాట. 28:19 ఉంటుంది. ఇప్పుడు సువార్త అందరూ ప్రకటించాలి. 28:19 ఇప్పుడు సువార్త అనేది అందరూ ప్రకటించాలి. ఓలి సేవకులే ప్రకటించకూడదు, ఓలి సువార్తకులే ప్రకటించకూడదు, సువార్తములే ప్రకటించకూడదు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించాలి. అమ్మ చివరిలో చెప్పండి, ఏం ప్రకటించాలి? ముగ్గురు ఉన్నారు కదా, ఏం రాస్తున్నారు? అమ్మ ఎగ్జామ్ ఏం జరుగుతుంది ఇప్పుడు? నిన్న ఎగ్జామ్ జరిగింది కదా, ఈటీవీదే ఎగ్జామ్ జరిగింది నిన్న. ఐటీయా ఎగ్జామ్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారా? సువార్తను ప్రకటించండి. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు తెలుసు, అద్భుతమైన మాట. అయ్యో సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16 వచనం ఒకసారి చూద్దాం ఆ మాట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16 వచనం. దీనికంటే స్పష్టంగా ఎవరు చెప్పరు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, బైబిల్ లేదా నాన్న నీ దగ్గర? తొమ్మిదవ అధ్యాయము 16 వచనం నేను చదువుతున్నాను. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయం కారణం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఇది అపోస్తలుడైన పౌలు మీదే మోపబడలేదు. ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో, మారు మనసు పొందారో, క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించారో, రొట్టె ద్రాక్షరసాన్ని ప్రభు వల్ల పాలు పంపులు పొందుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క సువార్తను నా వైపు చూడాలి. ఈ సువార్తను ఆయన రాకడ పర్యంతరం వరకు మనం ప్రకటిస్తూనే ఉండాలి. ఆయన మరణమును ప్రచురించమన్నాడు దేవుడు. చూడండి మరొకసారి చదువుతున్నాను. భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటింపకపోతే ఏమొస్తుందంట? శ్రమ. ఈరోజు నీకు నాకు శ్రమలు రావడానికి కారణం ఎవరంట? సువార్తను ప్రకటించకపోవడం, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను అనుసరించకపోవడం, ఆ కట్టడలను మనము అనుసరించకపోవడం, ఆయన చెప్పిన మాటలకు విధేయత చూపకపోవడం, ఆయన మాటలకు మనం లోబడకపోవడం వల్ల మనకు ఈరోజు కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సతమతమైపోతున్నాం. చిన్న సమస్యకు వస్తే ఆనాడు భక్తులు పిల్లల పోయినా, వ్యాపారాలు పోయినా, ఆస్తులు పోయినా నిలబడగలిగారంటే వారికి ఓర్పు, సహనము దేవుడు ధారాళంగా
ఇచ్చాడు. తన ఆత్మను వెంట పెట్టుకొని నడిచారు ఆత్మీయ జీవితంలో. ఈరోజు చిన్నదానికి మనం క్రీస్తుని వదిలేస్తున్నామే. భర్త కొట్టాడనో, భార్య కొట్టిందనో, అత్తమామలు ఏదో అన్నారనో, బంధువులు ఏదో అన్నారనో, ఇరుగు పొరుగు వారు ఏదో అన్నారనో, ఏదో నష్టాలు వచ్చాయనో, కష్టాలు వచ్చాయనో, శ్రమలు వచ్చాయనో ఈరోజు క్రీస్తుని వదిలేసేవారు లేరా? ఉన్నారు. నా ప్రాణాన్నైనా వదిలేసుకుంటానని క్రీస్తుని వదలను అనే కమిట్మెంట్ ఉందా మనకి? ప్రాణమైనా పోయినా పర్వాలేదు, క్రీస్తు నా నుండి దూరం అయిపోకూడదు అని ఆలోచనతో ఎవరైనా ఉన్నారా? అలాంటి ఆలోచనలతో ఉంటే మాట ఉంటుంది, అద్భుతమైన మాట బైబిల్ గ్రంథంలో. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? రోమీయుల పత్రికలో ఉంటుంది. క్రీస్తు ప్రేమ నుండి మన ఎడబాపువాడు ఎవడు? ఆయనకి విరుద్ధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ శత్రువు నిలవజాలడు. ఆయన సువార్త కానీ, ఆయన పిల్లలకు కానీ, ఆయన విశ్వాసులకు కానీ ఎవరు అడ్డొచ్చినా దేవుడు ఏమన్నాడు తెలుసా? రంకెలేసుకుంటూ వస్తానన్నాడు. ఏమన్నా తెలుసా? నా కనిగుడ్డిని తాకినట్టే. నీ సంఘాలను పడగొట్టినా, నీ సువార్తని ఆపినా, నీ విశ్వాసాన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేసినా వాడు నా కనుగుడ్డిని తాకుతున్నాడు. నా కనుగుడ్డిని తాకిన వాడు బ్రతకగలడా? దేవునితో పట్టుకున్నవాడు ఎవడైనా గెలవగలడా? పోలీసు వారి దగ్గర గెలవచ్చు, న్యాయాధిపతుల దగ్గర గెలవచ్చు, నీ ఊరిలో ఉన్న పెద్దల దగ్గర గెలవచ్చు, నీకున్న బంధువుల దగ్గర నువ్వు గెలవచ్చు, నువ్వు ఉన్న ఊరిలో నువ్వు గెలవచ్చు. కానీ దేవునితో వ్యాజ్యమాడి గెలవగలిగినవాడు ఎవడైనా ఉన్నాడా? దేవునితో గొడవాడి దేవునితో గెలచిన వాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. గ్రామాలకు చెప్తావా, నీ భర్తకు చెప్తావా, నీ భార్యకి చెప్తావా, నీ స్నేహితులకు చెప్తావా, నీ పిల్లలకు చెప్తావా, నీ పొరుగు వారికి చెప్తావా, నీ ఆటోలో జర్నీ చేసిన వారికి చెప్తావా, స్కూల్లో వారికి చెప్తావా, కాలేజీ వారికి చెప్తావా, నీ పరిపాటలో ఉన్న ప్రజలకు చెప్తారా, వేటకు వెళుతున్న ఆ యొక్క నీతోటి సహోదరులకు చెప్తావా? ఎవరికి చెప్పినా పర్వాలే, సువార్త మాత్రం చెప్పాలి. ఏం చెప్పాలమ్మా? సువార్త అంటే ఏంటి? దేవుని గూర్చిన వార్త, మంచి వార్త. మంచి వార్త. దేవుడు మన కొరకు జన్మించాడు, దేవుడు మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, వస్తున్నాడు రారాజుగా మేఘాల మీద వస్తున్నాడైనా. మేఘాల మీద నీవు రాజుగా వస్తున్నావు. రాజుగా రాజ్యం వెళుతాడు. నీతినే పాటిస్తావు, శాంతినే పాలిస్తావు. అద్భుతంగా రాబోతున్నాడు మన క్రీస్తు. అద్భుతంగా రాబోతున్నాడు క్రీస్తు. అద్భుతంగా రాబోతున్నాడు. మేఘాల మీద రాజుగా వస్తున్నాడు ఆయన. ఆ మాటను మనం నమ్మాలి. క్రీస్తు మనలను కాపాడుతున్న విషయాన్ని మనం నమ్మాలి. దీనికి ముగింపు టైటిల్ ఏంటో తెలుసా? మర్చిపోకుండా ఉండు. ఏం మర్చిపోకూడదు? ప్రార్థన చేయడం మర్చిపోకూడదు, వాక్యం చదవడం మర్చిపోకూడదు, స్వార్థను ప్రకటించడం మర్చిపోకూడదు. ఒక్కరు రాయట్లేదు తెలుసా? మర్చిపోకుండా ఉండు. ప్రార్థన చేయడం మర్చిపోకు, వాక్యం చదవడం మర్చిపోకు, స్వార్థను ప్రకటించడం మర్చిపోకు. ముగింపు టైటిల్ ఇది. నా డైరీ చూస్తే చాలా చక్కగా ఉంటుంది తెలుసా మీకు? చాలా అందంగా రాసుకుంటాను నేను. వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా అందంగా రాసుకుంటాను. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా సరే ఈ వాక్యం అలా పేపర్లు తిరగేస్తే చాలా చక్కగా అర్థం కావాలి, ఎవరికైనా అర్థమైపోవాలి, అంత అందంగా రాసుకోవాలి. ఇప్పుడు రెండో పాయింట్ మనకు వెళ్దాం. రెండవది మన నోటిని అదుపు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మన నోటిని అదుపు చేసుకోవాలి. చూద్దామన్నమాట. ఇవన్నీ మనం పాటించాలి. దేవుని కొరకు మనం పాటించవలసినవి ఇవన్నీ. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ఒక 5-10 నిమిషాలు నా మాటలు ముగిస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. మృదుమైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించే మాట కోపమును రేపుతుంది. ఈరోజు భార్య భర్తల మధ్య గొడవలు రావడానికి కారణం ఏంటో తెలుసా? బాధపడతారా లేదా అని కాకుండా
నోటికి ఏదొస్తే అది మాట్లాడడం వల్ల ఏమవుతుందంట? గొడవలు రేపుతాయి. అదే ఒక సింపుల్‌గా ఒక మంచి మాట మనం మాట్లాడామనుకోండి, మృదుమైన మాట మనం మాట్లాడామనుకోండి, అది ఏమవుతుందంటే గొడవలను చల్లారుస్తుంది. గొడవలను చల్లారుస్తుంది. అదే నువ్వు కోపించి మాట్లాడావనుకో, అది గొడవలను రేపుతుంది. ఇప్పుడు అగ్ని దగ్గరికెళ్ళి ఇసినగరెట్టి ఇసిరితే ఎంత మండుతుందో, మన నోటి మాట కొంతమందికి అలా మండుతుందో తెలుసా? భర్త గాని, భార్య గాని, స్నేహితులు గాని, ఇరుగు పొరుగు వారు గాని, ఎవ్వరు ఎదుటి వ్యక్తిని బాధ కలిగించే విధంగా మనం మాట్లాడకూడదు. మన నోటిని అదుపు చేసుకోవాలి. మన నోటిని కాచుకోవాలి. నోటికి ఏమొచ్చినట్టుగా మాట్లాడకూడదండి. ఈరోజు మీరు చూడండి సోషల్ మీడియాలో నేను చాలా విషయాలు గతంలో రాబోయే రోజుల్లో నేను మంచి మంచి ప్రసంగాలు నేను సిద్ధపరుస్తున్నాను. కుటుంబ వ్యవస్థ పతనం అయిపోవడానికి కారకులు ఎవరో, ఏ మాటల వల్ల కుటుంబాలు భార్యాభర్తలు కోర్టులకెళ్తున్నారో, ఎన్ని వందల కేసులు కోర్టులో ఉంటున్నాయో, ఎంతమంది పిల్లలు అనాథ పిల్లలైపోతున్నారో, ఎంతమంది ఈ వ్యభిచారానికి, ఈ త్రాగుడికి, ఈ మానసిక ఒత్తిడికి గురవ్వడానికి కారకులు ఎవరో అందులో భార్యలున్నారు, భర్తలున్నారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఎలాగివ్వాలో దేవుడు రాయించిన పరిశుద్ధమైన మాటలు మనం ధ్యానిస్తూ రాబోయే రోజుల్లో కుటుంబ సెమినార్లు మనము నిర్వహించబడతాయి ఇక్కడ. కుటుంబ వ్యవస్థను ఎలా కట్టుకోవాలో, భార్యని ఎలా మార్చుకోవాలో, భర్తను ఎలా మార్చుకోవాలో, కుటుంబ వ్యవస్థను ఎలా కట్టుకోవాలో దేవుడిచ్చిన సొల్యూషన్ ప్రకారంగా, దేవుడిచ్చిన మాటల ప్రకారంగా మనము రాబోయే రోజుల్లో దేవుడు మనకందరికీ నేర్పించబోతున్నాడు. ఖచ్చితంగా నేర్పించబోతున్నాడండి. మనము ఏండి ఈ విషయాన్ని కోపాన్ని మనం ఏం చేయాలంటే అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని ఏం చేయాలి? అదుపులో ఉంచుకోవాలి. నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఇంకొక మాట మీకు చూపిస్తున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. ఇంకొక రిఫరెన్స్ మాత్రమే ఉంది, ముగిస్తాను. ఒక 35 నిమిషాలైంది నేను ప్రసంగం తీసుకొని. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 26వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచియుండనీయుడి. నిలచనియుండకూడదు. మరొకసారి చదువుతున్నాను. కోపపడుడు గాని పాపం చేయకుడు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మీకు అర్థం అవడానికి చెప్తానే, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను ఎవరి మీద ఒక కోపపడ్డాను అనుకోండి, మీరైనా ఎవరి మీద కోపపడ్డారనుకోండి, ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలంట? ఇప్పుడు ఉదయం 6 గంటలకి కోపపడ్డాను నేను ఒక వ్యక్తి మీద. ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలంటే సూర్యుడు అస్తమిస్తాడు చూసారా, సాయంత్రం 6. పడుకుంటున్నారా? సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపం మనలో ఉండకూడదు. ఇది మనం పాటించాలి, అదుపు చేసుకోవాలి. కోపాన్ని అదుపు చేసుకోవాలి. ఆ మధ్యకాలంలో చెప్పాను. అమ్మ నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడండి. ఒక ఆయనకి కారు ఉంది. ఆ కారు మీద చిన్న బేబీ ఏం చేసిందంటే, ఒక 2.5 3 ఇయర్స్ ఉన్న బేబీ ఏం చేసిందంటే, ఐ లవ్ మై డాడీ అని రాసింది కారు మీద. ఆయన ఏమి చూడకుండా ఏదో పిచ్చి గీతలు పెట్టేస్తుందని ఆ పాపను ఏం చేశాడంటే చాచి కొట్టాడు. కొడితే ఆ పాప ఏం చేసిందంటే పక్కన రాయి మీద పడిపోయి తల పగిలిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళి చాలా సీరియస్ కండిషన్ అయిపోయింది. చాలా బాధపడ్డాడు. తర్వాత ఏదో ఒక టైంలో కారు మీద అలా చూస్తే ఐ లవ్ మై డాడీ అని ఉంది. అసలు పాప ఏం రాసింది ఏమి ఆలోచించకుండా, చూడండి స్కూల్లో కానివ్వండి ఏదైనా పిల్లలు ఆడుకుంటారు, అసలు విషయం ఏం జరిగింది, అమ్మ ఎవరు తప్పు ఏంటి ఏం ఆలోచించకుండా మన పిల్లల్ని కొట్టేయడము, బలవంతకారంగా చాలా బలమైన దెబ్బలు కొట్టడము, రాడ్లు కర్రలతో కొట్టేయడం వల్ల ఏమవుతుందంటే విషయం తెలుసుకోవాలి. ఎవరిది తప్పు నేను కొట్టడానికి రీజన్ ఉంటుంది. నేను కొడతానంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. నువ్వు కొడుతున్నావు అని చెప్తున్నారు అక్కడి నుంచి, నేను కొడుతున్నానంట అంటే చాలా జాగ్రత్తగా వినండి. కోపము చాలా ప్రమాదానికి దారితీస్తుంది. మధ్యకాలంలో అంటే భర్త ఏదో అన్నాడని ఏం చేసిందంటే, అవి అంటారు కదా, దంచుతారు, ఏంటంటారు అట్లే, ఆ రోలు కర్రతోటి ఏదో కర్ర ఉంటుంది,
దాంతో కొట్టేసింది. కత్తిపేటలతో పొడి చేసేవారు. చిన్న చిన్న వాటిలకే కూరలో ఉప్పు తక్కువైందని, రకరకాలుగా లేట్‌గా వచ్చాడనో, లేకపోతే చిన్న చిన్న విషయాలకు కూడా ఈరోజు కోపము చాలా ప్రమాదానికి దారి చేస్తుంది. నేను ఒక మాట అంటున్నాను. అదుపులో ఉంచుకో. దేన్ని అదుపులో ఉంచుకోవాలంట? కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపం వల్ల చాలా ప్రమాదాలున్నాయి. కోపం వల్ల వ్యవస్థ పాడైపోద్ది. కోపం వల్ల భార్యాభర్తలు ఇడిపోతారో తెలుసా? కోపం వల్ల తల్లిదండ్రులు ఇడిపోతారో తెలుసా? కోపం వల్ల పిల్లలు, తల్లులు ఇడిపోతారో తెలుసా? కోపం వల్ల రాష్ట్రాలు ఇడిపోతాయి తెలుసా? కోపం వల్ల మనుషుల్ని చంపేసుకుంటారా అంటే చంపేసుకుంటారు. కోపపడుడు గాని పాపం చేయకండి. అంటే కోపం మనిషికొస్తుందా? వస్తుంది. సహజం అది. మానవులం కాబట్టి కోపం వస్తుంది. అది పాపం చేసే విధంగా మనము దాన్ని తీసుకువెళ్ళ